వెంకటగిరికి ఫ్యామిలీ పరంగా మా తాతగారు, అవ్వ, నాన్నగారు, వాళ్ళ సిస్టర్స్ అందరూ ఈడకి రావటం జరిగింది. ఈడకు వచ్చిన తర్వాత మగ్గం పని, చేనేత పని నేర్చుకుంటూ వారు మగ్గం నేస్తూ ఇక్కడ బ్రాహ్మణ వీధిలో శాస్త్రయ్యోర్ దగ్గర ప్రైవేట్ గా ట్యూషన్ చదువుతూ SSLC వరకు చదవటం జరిగింది. అంటే నాన్నగారు గురించి వ్యాపారం చేసుకుంటున్నారు? వ్యాపారం లేదండి, మగ్గం నేసేవారు. ఫస్ట్ లో ఇక్కడ ఆయన కూలికి మగ్గం నేసేవారు. ఆ మగ్గం నేర్చుకుంటూ ఈవినింగ్ టైమ్స్ లో శాస్త్రి అయ్యోర్ అనే ఆయన దగ్గర, వారు నాకు తెలియదు పెద్దగా, నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు వివరిస్తాను. అక్కడ ట్యూషన్ కి వెళ్తూ SSLC పాస్ వరకు చదివారు. తర్వాత క్రమేపా వారు కొన్ని మొగ్గాలు ఏర్పాటు చేసుకొని మా తాతగారు, నాన్నగారు, వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంట్లోనే ఒక 6 మొగ్గాలుగా సెటప్ చేసుకొని మగ్గం నేస్తూ వ్యాపారం సొంతంగా స్టార్ట్ చేయడం జరిగింది. మగ్గం నేస్తూ ఇట్లా వ్యాపారం చేస్తూ వస్తూ 1966లో వారు వ్యాపారం చేస్తూ 1968లో ఒక ఇద్దరిని కలుపుకొని భాగస్వాములుగా చేసుకొని ఒక 12,000 రూపాయల పెట్టుబడితో అప్పట్లో 12,000 రూపాయలు అంటే ఇప్పుడు కనీసం ఒక 12 కోట్లు దాకా ఉంటుంది. 12,000 రూపాయలతో వారు ఒక్కరు 12,000 రూపాయల పార్ట్నర్షిప్ తో ముగ్గురు కలిసి మునగపాటి వెంకటస్వామి అండ్ కో అనే పేరుతో ఇక్కడ సాలివీధిలోని లింగంపల్లి అనే వారి దగ్గర పెంకుటిల్లు అద్దెకి తీసుకొని దాంట్లో చిన్న పెంకుటిల్లు దాంట్లో వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సార్ అప్పుడు 68లో మీరు పెట్టేటప్పుడు, ఆ పార్ట్నర్స్ ముగ్గురు పెట్టేటప్పుడు ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు. అప్పుడు చేసేవాళ్ళు బుడిచెల పాపయ్య గారని, పడిదం వాళ్ళు అనేసి ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు. అంటే ఎల్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు. నాది అప్పుడు నా పుట్టిన వయసు కాదండి. అవునండి, నేను పుట్టక ముందు జరిగిన విషయం ఇవన్నీ కూడా నాకు నాన్నగారు వివరించేవారు. అంటే అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మీ సొంతంగా ఎప్పటికి స్టార్ట్ చేశారు? అదే అప్పటి నుంచి కంబైన్డ్ గా చేస్తూ అక్కడ కొంచెం వ్యాపారం పెంచుకునే పరిస్థితిలో అక్కడి నుంచి మళ్ళా ఎదురుగా అక్కడ ఆ ప్లేస్ సరిపోక ఎదురుగా విజయసారథి వాళ్ళ నాన్నగారు సత్యగారి రాజగోపాల్ వారి ఇంటిలో ఇంకో షాప్ లాగా పెట్టుకొని అక్కడ ఆఫీసు, ఇక్కడ సేల్స్ లాగా పెట్టుకొని వ్యాపారం చేస్తూ తర్వాత వ్యాపారం ఎక్స్టెన్షన్ లో తర్వాత 91లో ఇండివిజువల్ గా నక్కా వెంకటరమణయ్య గారి పేరుతో సపరేట్ గా సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేశాను. ఇండివిజువల్ గా వ్యాపారం 91లో అంటే 91 నుంచి ఇప్పటిదాకా అంటే కనీసం ఒక 40 సంవత్సరాలు, 48 సంవత్సరాలు దాకా అప్పటి నుంచి సొంతంగానే స్టార్ట్ చేశాను. సొంతంగా స్టార్ట్ చేయడంలో అప్పుడు మగ్గాలు ఉండేవా? అంటే ఆ మగ్గాలకి ఎట్లాగా మీరు వాళ్ళని మీ దగ్గరికి రంపించుకోవడం, పరిచయం చేసుకోవడం అనేది ఎట్లా సాగింది? ఫస్ట్ వారు నాన్నగారు మాలాగా డైరెక్ట్ గా వ్యాపారంలో రాలేదు. వారు చిన్న స్టేజ్ నుంచి మీరు అన్నట్లుగా మగ్గం నేస్తూ మగ్గం పని నేర్చుకొని ఒక నలుగురికి నేర్పిస్తూ దాంట్లో ఉండే ఒడిదొడుకులు ఇవన్నీ వాళ్ళ అనుభవంతో ఒక వేవర్ వస్తే వారికి మనం ఏ విధంగా మనం పని కనిపించగలం, ఆ వేవర్ యొక్క పనితనం మీద అతనికి ఎటువంటి రకాలు ఇవ్వగలిగితే వారు నేయగలరు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ప్రాక్టికల్ గా ఆ విధానంతో వాళ్ళకి మనం ఏం సమకూర్చితే ఆ వేవరు సంతోషంగా పని చేసుకోగలడు, ఇటువంటి వ్యవహారంతో వాళ్ళు వేవర్స్ తో వాళ్ళకి పని కల్పించి వాటిని ఏ విధంగా మనం సేల్ చేయగలం, అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న ఫ్యాషన్స్, అప్పుడున్న కస్టమర్స్ వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వీరు తయారు చేయటం జరిగింది. అప్పుడు చేనేత అంటే 120 కౌంట్ 120 నెంబర్తో తయారు చేస్తూ, అంటే రాత్నం తిప్పి అవి చేసేవాళ్ళు. అవన్నీ తప్పకుండా అవి చేయాల్సిందే. అవి కూడా మీరు సప్లై చేసేవాళ్ళ? మీరు ఎవరికైనా మీ దగ్గరకు వచ్చే వేవర్స్ కి వాళ్ళకి పనిముట్లు ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళకి రా మెటీరియల్స్ అన్ని ఇచ్చేవాళ్ళం. అప్పుడు అవసరమైతే వాళ్ళకి జరీ తోడే పద్ధతులు ఉండేటి, జరీ కూడా తోడిచ్చి ఇవ్వటం జరిగేది అనమాట. ఇవన్నీ జరుగుతుండేది. నాన్నగారు మగ్గం వేసే టైంలో సుందర చైతన్య స్వామి వీళ్ళందరూ ఉన్నారు కదా, వారు వచ్చేసి అచ్చులు కట్టేవారంట. ఇవన్నీ మా నాన్నగారు చెప్పేవారంట. అవునవును. ఇటువంటి వారితో కూడా వారు ఆ టైంలో
ఎక్కువగా మన వెంకటగిరి నుంచి ఇక్కడ నాన్నగారి దగ్గర పని నేర్చుకొని వారు గొప్ప స్థాయిలో కొంతమంది వీవర్స్ గొప్ప స్థాయిలో ఇప్పుడు బిజినెస్ చేస్తూ పెద్ద పెద్ద పొజిషన్ లో కూడా అంటే సార్ అప్పుడు మీకుండే వేవర్స్ కి ఇప్పుడుండే మీకుండే వేవర్స్ వ్యత్యాసాలు ఎంతవరకు మారి ఉన్నాయి? వ్యత్యాసాలు కాలానుగుణంగా అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, రకాలు మారాయి, ఇప్పుడున్న టెక్నాలజీ మారింది. ఆ టెక్నాలజీ అనుకూలంగా మేము మారాం. మేము మారి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వీవర్స్కి ఎంతైతే మేము చేయగలమో అంత పద్ధతిలో చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళకి టెక్నికల్గా ఏదైతే మొగ్గానికి సెట్ అవుతుందో దాని తగ్గట్టుగా మనం ఇప్పుడుండే కాంపిటీషన్స్ తగ్గట్టుగా డిజైన్ సెట్ చేసి కాంబినేషన్ సెట్ చేసి తయారు చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మీరు చదువుకున్న చదువు అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th అయిన తర్వాత డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరిలో ఉండేటువంటి శ్రీ పెగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా చేసి దాని తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి నామకల్ డిస్టిక్లోనే కుమారపాలెంలో ఉండేటువంటి SM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ చేయడం జరిగింది. ఎక్కడ? నామకల్, తమిళనాడు అండి. తమిళనాడు స్టేట్. ఓకే. అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? నేను ఇక్కడ వచ్చి డిప్లొమాలో వచ్చేసి మాకు ఫైబర్ టు ఫినిషింగ్ గూడ్స్ వరకు స్పిన్నింగ్ అయితేనేమి, వీవింగ్ అయితేనేమి, డైయింగ్ అయితేనేమి, ప్రింటింగ్ అయితేనేమి, జాకౌట్ డిజైనింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా మాకు ఇక్కడ డిప్లొమాలో నేర్పించారు. ఈ బీటెక్ లో వచ్చేసి టెక్స్టైల్ కెమిస్ట్రీ నేర్చుకున్నాను. ఈ టెక్స్టైల్ కెమిస్ట్రీలో ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చెప్పినటువన్నీ కూడా ఇక్కడ హ్యాండ్లూమ్ లో కూడా నేర్పిస్తారు అనుకుంటాను. ఇక్కడ నేను చెప్పేది డిప్లొమా గురించి చెప్తాను. ఓకే. ఇవన్నీ కూడా బేసిక్స్ అన్ని కూడా డిప్లొమాలో నేర్చుకున్న తర్వాత నేను బీటెక్ అనేది స్పెషలైజేషన్ ఇన్ టెక్స్టైల్ కెమిస్ట్రీలో జాయిన్ అయ్యానండి నేను కోర్సు. ఆ టెక్స్టైల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మెయిన్గా డైస్, కెమికల్స్, ప్రాసెసింగ్ గురించి మాకు వివరణ. అంటే ఒక చీర నేసేదానికి ఒక దానికి కావాల్సిన కలర్స్, రసాయనాలు, డైస్, వీటి గురించి మేము అక్కడ చదువుకోవడం. అంటే కలర్ నేర్చేదానికి ఆ కలర్ పోకుండా ఉండేదానికి కెమికల్స్ ఎక్కువ వాడేవాళ్ళ? కెమికల్స్ అండ్ దాంట్లో విధానాలు ఉన్నాయి సార్. దాంట్లో డిఫరెంట్ డైస్ ఉన్నాయండి. డైరెక్ట్ డైస్, రియాక్టివ్ డైస్, వ్యాట్ డైస్, నాప్తాల్ డైస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్, దాని స్టాండర్డ్స్ ఉన్నాయండి. ఆ పద్ధతిలో కొన్నిటికి మంచి ఫాస్ట్నెస్ రేటింగ్స్ ఉంటాయి. మన షేడ్ రేంజ్ని బట్టి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ డైస్ని అప్లై చేసి తయారు చేస్తాం. అంటే మీరు వ్యాపారంలోకి, మీరు చదువుకున్న చదువుకి మీరు చేస్తున్న వ్యాపారానికి పొంతన బాని వ్యాపారంలోకి మీరు రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఎంత చదువుకున్నారు కదా, ఒక టెక్నాలజీ పరంగానే ఏదన్నా ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి అవకాశం కల్పించడము, లేకంటే ఇంకేదన్నా ఒక సాఫ్ట్వేర్ రంగాల్లో పోకుండా మళ్ళీ మీరు చదివిన చదువుకి మీరు చేసే వ్యాపారానికి పెద్దగా అనిపించట్లేదు, ఎందుకు రావాలంటే? నేను ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. మా నాన్నగారు స్థాపించిన వాటి దాంట్లో నేను కొనసాగటం నా అదృష్టంగా. మీరు ముందుగా ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ స్టార్ట్, వెంకటగిరి అనగానే మనకు గుర్తొచ్చేది పోలేరమ్మ, నెక్స్ట్ మన వెంకటగిరి చీరలు అనేసి. అటువంటి వెంకటగిరి పేరు తెచ్చిపెట్టేటువంటి మన చేనేతలో నేను పనిచేయటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దీన్ని మన వెంకటగిరి చీరల పేరు అట్లా శాశ్వతంగా ఉండేదానికి మన వంతు ఈ యొక్క సంస్థలో, చేనేత వెంకటగిరి చేనేత సంస్థలో మనం ఎంతవరకు ఉపయోగపడతాము, దానివల్ల మేము ఎంత గోరంతన్నా మనం దీంట్లో వీవర్స్కి సపోర్ట్గా చేసి కొంతకాలం మనం కూడా దీనికి ఒక చిన్న, అంటే మీరు చదువుకున్న దానికి సంబంధించి చదువుకున్నారు మీరు కూడా. అవును. ఒక టెక్నాలజీ పరంగా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టినా కూడా ఇలాంటి వాటి ఇట్లా మీరు ఎంత 10 మందికి జీవనాధారం కల్పిస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా అప్పుడు ఇంకొక 100 మందికి కల్పించే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉండేవి కదా. ఇప్పుడు వెంకటగిరి పేరు అంటేనే చేనేత. నేను చేనేతలోనే డెవలప్మెంట్ చేయాలని, చేనేతలోనే కొత్త డిజైన్స్ తీసుకొని రావాలని నాన్నగారు చూపిన దాంట్లోనే నాకు ఉండటం ఇష్టం అండి. దానివల్లే ఆ చదువు నాకు ఇక్కడ చాలా బాగా ఉపయోగపడతాం. కాంబినేషన్ విషయంలోనే అయితేనేమి, డిజైన్స్ పరంగానైతేనేమి, మెటీరియల్ పరంగానైతేనేమి, ఆ టెక్నికల్గా లూమ్ కన్స్ట్రక్షన్, ఫ్యాబ్రిక్ కన్స్ట్రక్షన్లో చేయాల్సిన మార్పులు అయితేనేమి, ఇవన్నీ నేను చేసుకొని. ఎన్ని సంవత్సరాల అనుభవం సార్ ఇప్పటిదాకా మీరు వచ్చిన స్టెప్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ చేనేత ఎన్ని సంవత్సరాలు ప్రజెంట్ వరకు ఎన్ని సంవత్సరాలు ఉంటాను? నాది స్టడీస్ అయిపోయింది వచ్చి 2003 కంప్లీట్ అయిందండి. 2003 నుంచి కంటిన్యూగా నేను షాప్లో ఉన్నాను. అంతకు ముందు కూడా కాలేజీకి వెళ్తున్నా,
స్కూల్కి వెళ్తున్నా హాలిడే టైంలో షాప్కి వచ్చేవాడిని. నేను కూడా మా నాన్నగారి దగ్గర షాపుకు రావటం, షాపుకి వచ్చి చిన్న పని నుంచి స్టార్ట్ చేశాను. మా చేనేతలో ఫస్ట్ మాకు నేర్పింది ఏంటంటే పోగును అతుకు పెట్టడం దగ్గర నుంచి, చీరలు మర్చడం దగ్గర నుంచి, ఒక కస్టమర్ వస్తే చీరలు చూపించేటప్పుడు వాళ్ళకి హెల్ప్ గా చేసే పని దగ్గర నుంచి, అక్కడి నుంచి నాకు ట్రైనింగ్ ఇస్తూ నాన్నగారు ఇలాగ మాకు అన్ని నేర్పించారు. అలాగే అంటే ఇప్పుడు ఉండే వేవర్స్ కి మీ దగ్గర ఉండే మగ్గాల వాళ్ళకి ఎంతమంది మగ్గాలు అయితే ఉంటున్నారు, మీ దగ్గరకు వస్తున్నారు, మగ్గం చీర నేర్చుకున్నారు, వాళ్ళు మీరు ఏ విధంగా వాళ్ళకి సహాయపడడం కానీ వేరే విధంగా చదువు పరంగా కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయా, మీ దగ్గర చేస్తున్నారా? తప్పకుండా. అది మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, మన మగ్గం వేసే వాళ్ళు ఏ టైంలో వచ్చినా ఏ పనిలో వచ్చినా వాళ్ళకు వచ్చి వెంటనే వాళ్ళకి పని చేసి పంపించాలి అనేది మాకు చీర తీసుకుని వస్తే వితిన్ 5-10 minutesలో వారికి కావాల్సిన రా మెటీరియల్ అయితేనేమి, నగదు అయితేనేమి వారికి వెంటనే సమకూర్చి వాళ్ళు పంపించాలి, వాళ్ళు వెళ్ళి పని చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. అంటే నేను అడిగింది అది కాదు, మీరు వాళ్ళకి ఏ విధంగా సహాయపడేవాళ్ళు, పిల్లలకి చదువుల పరంగా కానీ, వాళ్ళ కుటుంబ పోషణలకు కానీ అలాంటివి ఏదన్నా మీరు సహాయం చేసేవాళ్ళ? చేస్తారా? చేస్తా ఉంటాం. వాళ్ళకి అమౌంట్స్ ఏమన్నా అడ్వాన్స్ గా కావాలంటే ఇటువంటి అవసరాలు ఉండేటప్పుడు ముందుగా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా వీటన్నిటి గమనించి మా నాన్నగారు అన్నయ్య గారు ఇద్దరు కలిసి ఎన్విఆర్ చారిటబుల్ సొసైటీ అనేసి ఒక స్థాపించి ఇట్లా వేవర్స్ కి వాళ్ళు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే చేయగలే సహాయం కూడా వీళ్ళ సొసైటీ ద్వారా చేయటం స్టార్ట్ చేయండి. ఎన్విఆర్ చారిటబుల్ ట్రస్ట్. ఎస్. అంటే నక్క వెంకటరమణ అంటే నాన్నగారి పేరు. నక్క వెంకటరమణయ్య చారిటబుల్ ట్రస్ట్. అంటే మీరు ఇప్పుడు దాంట్లో కూడా వాటర్ సప్లైయింగ్ కూడా ఏదో చేస్తున్నాం. అవును కదా? అవును. అంటే ఆ వాటర్ సప్లై ఎక్కడికి సప్లై చేస్తుంటారు మీరు ఇప్పుడు? అది వచ్చేసి అన్నయ్య గారు కౌన్సిలర్గా ఎన్నుకోబడిన తర్వాత వారు దాన్ని ట్యాంకర్ని మున్సిపాలిటీ ద్వారా ఎక్కడైతే అవసరాల నిమిత్తం ఉంటుందో ఆడికి పంపించి వాటర్ ఇస్తుంది. ఈ వెంకటగిరి శారీస్ ఒక బ్రాండెడ్ లో బోలెడ్ అంత కాంపిటీషన్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. ఈ కాంపిటీషన్ వ్యాపారంలో మీరెట్లా రాణించగలుగుతున్నారు? వచ్చిన కస్టమర్లకి ఏ విధంగా ఇది చేస్తున్నారు? మళ్ళా వాళ్ళు అదే కస్టమర్లు మళ్ళా వస్తుంటారా లేక ఇంకేదన్నా? ఈ కాంపిటీషన్ ఉండటం వల్ల మనం తీసుకునే పద్ధతిలో తీసుకుంటే మనం సక్సెస్ చేయగలం. కాంపిటీషన్ ఉన్న దానివల్లే కొత్త రకాలు పుడుతున్నాయి, కొత్త డిజైన్స్ పుడుతున్నాయి, కొత్త వెరైటీస్ పుడుతున్నాయి, రేంజ్ పెరుగుతున్నాయి. ఆ డిజైన్స్ కూడా ఎట్లా క్రియేట్ చేసేవాళ్ళు మీరు? ఏదైతే సోషల్ మీడియాలో రాకుండా ఉంటుందో, ఏదైతే కస్టమర్ కంఫర్టబుల్ గా ఉంటుందో, ఏదైతే కస్టమర్లు కొత్తదనం కోరుకుంటా ఉంటారో వాటి కోసం ఆలోచన చేసి తయారు చేస్తున్నాం. అంటే మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు? ఎప్పుడు మా కస్టమర్లు ఉన్నారు, కస్టమర్ కోరిక మేర వాళ్ళ ఆలోచన మేర మేము తయారు చేస్తాం. అంటే ఇప్పుడు కస్టమర్ ఒక శారీ అడిగారు అనుకోండి, నాకు ఈ డిజైన్ లో కావాలా, నాకు ఈ కలర్ కావాలా, మీరు ఏదో అంటారు కదా పళ్ళు, అవును, జరీ ఏదో, అవును, అట్లా వాళ్ళు అడిగిన విధంగానే మీరు శారీ చేసిస్తారా? వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఇస్తారు మీరు? డిజైన్ బట్టి ఉంటుంది. మాదంతా బేసికల్ గా హోల్సేల్ అండి. షోరూమ్స్ మేము సప్లై చేస్తూ ఉంటాం. రీటైల్ లేదు? రీటైల్ మాక్సిమం ఉండదు, అంతా వచ్చి షోరూమ్ బేస్డ్ చేస్తూ ఉంటాం. ఆ షోరూమ్ వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మేము తయారు చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మన మీ షాపుకు వచ్చే వాళ్ళకి రీటైల్ కూడా ఇవన్నీ కూడా అమ్ముతారు? అంటే ఆ సెకండరీ. ఓకే. మెయిన్ గా వచ్చేసి షోరూమ్ వాళ్ళకే ఇస్తాం. షోరూమ్ వాళ్ళకే ఇచ్చుకుంటా ఉంటారు. ఇవి డిజైన్స్ కి ఒక శారీ ఎంత లోయెస్ట్ ప్రైస్, ఎంత హైయెస్ట్ ప్రైస్ ఉంటుంది? మన హ్యాండ్లూమ్ లో వచ్చేసి ఒక 900 నుంచి ఒక 30,000-40,000 వరకు ఉన్నారు. 30,000-40,000 వరకు. అంటే ప్రజెంట్ మేము తయారు చేసేది. అంటే ఇప్పుడు చూసే వాటిలో శారీస్ ఏదో లక్షల్లో కూడా ఉన్నాయి, అంటే కంపల్సరీ ఆ రేంజ్ కూడా ఉంటాయి. మనకు రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే మేము తయారు చేస్తాం. మన కస్టమర్ డిమాండ్ మేరకు మేము తయారు చేస్తూ ఉంటాము. ప్రజెంట్ వచ్చేసి మాకుండే ఆర్డర్స్ ప్రకారం మేము వాటిని తయారు చేస్తాం. అంటే షోరూమ్స్ కంటే ఎక్కడెక్కడికి పంపిస్తారండి మీరు? మెయిన్గా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. నార్త్ కూడా కొంత ఉంటుంది.
షోరూమ్స్ అంటే ఈ సిఎంఆర్, మహాలక్ష్మి, కనకటాల ఇలాంటి షోరూమ్స్ కి ఇస్తుంటారు. వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు అడిగి మిమ్మల్ని అడిగి తీసుకెళ్తా ఉంటారు. అంటే వాళ్ళు ఎట్లాగా మంత్లీ వచ్చి పర్చేసింగ్ లో, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎప్పటికెప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. దాని తగ్గట్టుగా మేము తయారు చేసి వాళ్ళకి సప్లై చేస్తాం. ఒక చిన్న క్వశ్చన్ సార్, మేడం గారు మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఏ ఇయర్ లో మీకు మ్యారేజ్ అయింది? 2007. తర్వాత మీ ఇద్దరు కిడ్స్ కదా. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మేడం గారు ఒక రాజకీయాల్లోకి రావడం, ఆమె మేడం గారు ఒక అనుభవపూర్వకంగా ఉండాదో లేదో అనేది జనాల్లో కూడా కన్ఫ్యూజన్ గా ఉండేవారు. ఫస్ట్ రెండవ మున్సిపాలిటీగా మహిళ ఎన్నికైనప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మా ఫ్యామిలీలో నాన్నగారు చేనేతిలో ఎలా అయితే కష్టపడి పైకి వచ్చారో, అదేవిధంగా నాన్నగారు తర్వాత అన్నయ్య గారు రాజకీయంగా ఒక 30-40 సంవత్సరాలు దీంట్లో ఉంటూ వారు చేసిన కష్టం కృషి వల్లే ఈరోజు ఇక్కడ బీసీ మహిళా రిజర్వేషన్ కావటంతో వారు తీసుకున్న డిసిషన్తోనే మా ఇంటి ఒక ఆడమ్మాయిని మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయాల్సి వచ్చింది, పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అన్నయ్య గారి ఒక పనితనం వల్ల, వారు దీనివల్లే వచ్చింది. అంటే మీకు ఎలా అనిపించింది? మేడం గారు ఫస్ట్ రాజకీయాల్లోకి వెళ్తున్నారు కదా, ఎలా ఎదుర్కొంటారు సమస్యలు అనేది ఒక ఫీలింగ్ ఏమైనా ఏర్పడిందా మీకు? ఎలా ఎదుర్కొంటారంటే, ఒక డిసిప్లైన్తో పెరిగినప్పుడు వీళ్ళకి వచ్చేసి వేరే ఆలోచన లేదు. మా ఇంట్లో ఆలోచన అంతా ఏంటంటే పని చేయటం. మామూలుగా మనం ఇట్లా రాజకీయంగా లేనప్పుడు ఎంతమందికి పని చేయగలుగుతున్నాం, రాజకీయంగా ఉంటే ఎంతమందికి పని చేయగలం, ఏ విధంగా డెవలప్ చేయగలం, ఇలాంటి ఆలోచనతో ఉండేవారే అన్నయ్య. కానీ అన్నయ్య గారి విధానాలే మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఇంట్లో ఆమె కూడా, మా మిస్సెస్ కూడా వేరే కొత్త అమ్మాయి కాదు, మా మేనత్త కూతురే. దానివల్ల ఆమెకి మా ఇంటి పరిస్థితి మనం ఏంటనేది ఆమెకి తెలుసు. సో ఆ విధంగా ఆమె ఇంజనీరింగ్ కూడా చేసి ఉన్నది. సో పొలిటికల్గా ఆమె వచ్చేసి రాణించగలదనే ఒక ధైర్యం ఉన్నది, ఒక నమ్మకం ధైర్యం. అంటే వెంకటగిరి రాజకీయాలు అంటేనే మహామహా లాంటి వాళ్ళు భయపడేవాళ్ళు. అంటే భయపడడం అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎంత భయపడినా మనం ఏంటనేది మనకు తెలుసు, మన సాక్షికి తెలుసు. సో అది ఇవన్నీ ఓవర్కమ్ చేస్తుంది అనేసి, ఏదైనా కూడా మనం ఉండే స్టాండర్డ్లో మనం ఉంటాం, మన లిమిట్స్ దాటకుండా మనం ప్రవర్తిస్తాం, సెల్ఫ్ కంట్రోల్ చేయగలం అనేసి ఆమె ఉండగలదు అనేది నమ్మకం నాకుంది. హ్యాండ్లూమ్ టెక్నాలజీ శారీస్లో బిజినెస్లో ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు టెక్నాలజీ పెరిగి దీనికి ఇమిటేషన్ అనేటటువంటి శారీస్ పవర్లూమ్లో దీంట్లో తయారవటం జరుగుతూ ఉంది. అన్నిటినీ వెంకటగిరి అని పేరు చెప్పి అమ్మటం జరుగుతూ ఉంది. కస్టమర్స్కే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంది. ఏ విధంగా? ఇప్పుడు సోషల్ మీడియాలో వెంకటగిరి చీర చాలా తక్కువ ప్రైజ్ కోట్ చేసి, అది వీలు కానటువంటి ప్రోడక్ట్ని కూడా ఇది ఈ కాస్ట్లో మేము తయారు చేస్తున్నాం అనేసి చూపించటం వల్ల కస్టమరు దానికి అట్రాక్ట్ అవ్వడం వల్ల అసలైన ప్యూరిటీ గల శారీని కోల్పోతున్నారు. అది ఏ విధంగా తెలుస్తారు? ఇది ఒరిజినల్, ఇది క్వాలిటీ ఉండేది, ఇది క్వాలిటీ లేకుండా ఉండేది. వాడే పరిస్థితులను బట్టి వాళ్ళు, మేము ఈరోజు ఇప్పటి కూడా మేము తయారు చేస్తున్నామంటే మా శారీ కట్టే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మా ఫ్యాబ్రిక్ని మేము ఇవాళ కూడా మేము తయారు చేస్తూ దీంట్లో ఉండగలుగుతాం. అంటే మీరు నేర్చే చీరలు కలర్ పోవంటారా? అంటే ఒక క్వాలిటీ, ఒక క్వాంటిటీ మెయింటైన్ లాగా చేసేటి ఫ్యాబ్రిక్, ఇట్లాగే ఫ్యాబ్రిక్ కన్స్ట్రక్షన్ అంటే మా శారీ ఏంటంటే మేము 100 కౌంట్ 100 కౌంట్ అంటే చాలా థిన్గా ఉంటుంది ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ చూసారంటే పోగులు లేకుండా శారీ కట్టుకుంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ తక్కువ రేట్ కోట్ చేసే శారీస్లో ప్యూరిటీ ఉండదండి. కాటన్ అంటే కాటన్ ఉండదు, సింథటిక్స్ మిక్స్ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది సింథటిక్ మిక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెనకల ఈజీ వీవింగ్ అనేది త్రో షటిల్తో వాడతారు. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ అన్నమాట.
అంటే వెనకల పోగులు ఎక్కువ ఉండటం, ఒక సింథటిక్ మెటీరియల్ వాడటం, వీటి వల్ల అంత కంఫర్టబుల్ ఉండదన్నమాట శారీ కట్టుకునేదానికి. వెంకటగిరి ఏదైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటారో వాళ్ళకి అది ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇంత టెక్నాలజీ గల్లా వాళ్ళు మీరు ఒక శారీ గురించి చెప్పగలుగుతున్నారు, ఒక బ్రాండెడ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు చేసే వ్యాపారం ఇప్పుడుండే కాంపిటీషన్లో వన్ ఆఫ్ ది దాంట్లోనే కలిసిపోయినారు. ఒక షోరూమ్ లాగా పెట్టడము, అది ఒక స్థాయికి అంటే కళామందిర్ అలాంటివి ఎందుకు ప్లాన్ చేయలేదు మీరు వెంకటగిరిలో? నాకు వ్యక్తిగతంగా ఏంటంటే రాష్ట్ర స్థాయిలోకి కూడా పోతుంది ఇది మంది ఉంది. నాకు వ్యక్తిగతంగా ఏంటంటే పెద్ద స్థాయిలో పెద్దగా వ్యాపారం చేయాలనే ఆలోచన అయితే లేదండి. వెంకటగిరిలో ఉంటూ వెంకటగిరి పేరు తెచ్చే విధంగా చీరలను డెవలప్ చేసి కొనసాగించాలనేదే మా తపన. దానికోసం మేము ఎక్కువ ఆశపడేది లేదు. మీరు చెప్పే దాంట్లో కరెక్ట్ రీజన్ గానే ఉంది. కానీ ఎన్నో ఏళ్ళగా వస్తున్న మీరు ఈ తరం వాళ్ళు కాదు, పాత తరం నుంచి వస్తున్న నా ఫాదర్ దగ్గర నుంచి వస్తున్న తరం కాడి నుంచి ఈ పాటికి ఒక ఉన్నత స్థాయి కానీ పెద్దగా ఒక షోరూమ్ లాగా పెట్టి అనే ఆలోచన ఎప్పుడు మీరు డిసైడ్ కూడా చేసుకోలేదా? చేసుకోలేదు, ఎప్పుడు చేసుకోలేదు. ఆలోచన కూడా నాకు లేదు. అంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా మీ అన్నగారు కానీ మీరు కానీ? లేదండి, ఆలోచనే రాలా. మాకు ఎంతసేపు అయినా మా కుటుంబం, మా వేవర్స్, మా కస్టమర్సు, మా ఎంప్లాయీస్, మా ఫ్రెండ్స్, ఇటువంటి ఆలోచనతోనే ఉంటాం. కానీ స్వయంగా డెవలప్ అవ్వాలా, బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలా, వేరే ఐటమ్ తెచ్చి పెట్టుకోవాలా, వేరే ఐటమ్ అమ్మాలా అనే ఆలోచన ఉండదండి. వెంకటగిరికి సంబంధించిన ప్రోడక్ట్ని తయారు చేయాలి, వెంకటగిరికి సంబంధించిన దాన్నే డెవలప్ చేయాలి అనే ఆలోచనతోనే మేము కొనసాగుతాం. అంటే ఇప్పుడుండే కాంపిటీషన్ బోల్డ్ ఎంతమంది కాంపిటీషన్లో ఉన్న వెంకటగిరిలో శారీ బిజినెస్లో చేసే వాళ్ళంతా కూడా ఈ రోజు ఈ వెరైటీ కాదు, ఇంకొక నెక్స్ట్ వెరైటీ తేవాలి, ఇంకో బిజినెస్ పెంచుకోవాలా, ఇంకొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, కొంచెం హై రేంజ్కి వెళ్ళాలా అనే ఆలోచనలోనే ఉన్నారు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరిది తప్పు కాదండి. ఎవరి ఆలోచన వాళ్ళది, ఒక్కొక్కరిది ఆలోచన వాళ్ళది, వాళ్ళ లైన్లో వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. మాకు ఇక్కడ మీరు మా స్ట్రీట్లోనే చూసుకుంటే చాలామంది వ్యాపారస్తులు ఉంటారు. మాకు ఎవరితో కాంపిటీషన్ ఉండదు, ఎవరితో విరోధం ఉండదు, ఎవరి స్టైల్లో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటాం. ఒకరు చేసిన డిజైన్స్ని ఇంకొకరు కాపీ చేయాల్సిన ఆలోచనే ఉండదు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరెవరు డెవలప్ చేసుకుంటా ఉంటాం. అంటే సార్ మీరు ఈ బిజినెస్ చేసుకునేటట్టు ఒక యూనియన్ కూడా ఉంటుంది, మీకు ఉంటుంది కదా మాస్టర్. ఈ యూనియన్ లో ప్రతి ఒక్కరు మీరు అందరు కలుసుకుంటారు. అంటే దాంట్లో ఇవన్నీ విశేషాలు అన్ని కూడా అవసరం చర్చించుకుంటాం. అంటే ఏ విధంగా చర్చించుకుంటారు? ఈ డిజైన్ ఎట్లాగా, ఈ డిజైన్ ఎట్లాగా? డిజైన్స్ పరంగా కంటే కూడా వ్యవస్థలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకునే వ్యవహారంలో దీన్ని సాఫీగా సాగించాలనే వ్యవహారంలో అప్పుడప్పుడు మీటింగ్స్ చేసుకోవటం, మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుందండి. లాస్ట్ ఒక చిన్న క్వశ్చన్, వెంకటగిరికి ఇచ్చేదే పరిశ్రమలు వెంకటగిరి, పోలేరమ్మ, ఇవి రెండు వెంకటగిరి అంటేనే ఆ రెండు గుర్తుకొస్తాయి. ఆ రెండు గుర్తుకొచ్చినప్పుడు చేనేత పరిశ్రమకు సంబంధించినటివి బంగారుపేట, మల్లాలపేట, ఇంకా అదర్ వేవర్స్ కాలనీస్ కూడా ఉంటాయి. అక్కడ ఉంటున్న వేవర్స్లో మీరు మీ దగ్గరకు వచ్చే వాళ్ళ పిల్లలకు కానీ చదువులు ఏ విధంగా చదువుకుంటే బాగుంటుంది, ఏ విధంగా ఒక ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు అనే సూచనలు, ఆలోచనలు మీరు ఏమన్నా చెప్పగలిగే, చదివించి అలాంటివి ఏమన్నా చేసాము? ఆ పేర్లు చెప్పేదానికంటే కూడా మనం అయితే మీరన్న దాంట్లో సపోర్టుగా బాగా చదివే స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళకు వచ్చే కాంపిటీషన్ కలిపేయటము, వాళ్ళ చదువులకి అవసరమైన ఫైనాన్షియల్ పరంగా. అంటే ఇప్పుడు నేను అడిగేది కూడా మిమ్మల్ని ఏంటంటే సార్, చిన్న విషయం, మీ చేనేత పరిశ్రమల్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్ క్యాండిడేట్లు గానీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అమ్మా నాన్న చేనేత పరిశ్రమలో మగ్గాలు నేర్చుకున్నా కూడా 30,000కి 40,000కి 50,000 జీతానికి కూడా సాఫ్ట్వేర్ చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది, అలాగే వెళ్తున్నారే. కానీ ఇది దారి కనుమరుగు అయిపోతుంది. దీన్ని కనుమరుగు చేసుకోకుండా ఉండేందుకు మీరు ఏదైనా కృషి చేస్తారు? ఇదేంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక ప్యాషన్ అయిపోయిందండి.
ఎంతమంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి లేకపోతే సాఫ్ట్వేర్ చేసి ఎంతమంది ఖాళీగా ఉండారో మీరు ఒకసారి చూసుకుంటే మీకే తెలుస్తుంది. ఇవాళ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు వచ్చేసి మన సూపర్ మార్కెట్లోకి వెళ్తే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ చేసే వాళ్ళు కూడా ఏంటంటే నేను బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్ చేశాను అని చెప్తా ఉంటారు. చాలా మంది చేస్తున్నారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు చేసే జాబులకి సంబంధం లేని విధంగా ఉంది. ఇక్కడ వెంకటగిరిలో ఉండి ఇక్కడ మంచి అవకాశం ఏంటంటే ఇక్కడ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది కదా. ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏంటంటే 10th క్లాస్ అవ్వటం, 3 సంవత్సరాలు డిప్లొమా చేస్తే గ్యారంటీ జాబ్. సపోజ్ ఇప్పుడు 10th క్లాస్ అంటే అతని ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు ఉంటుంది, 16 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ ఈ 3 years చేస్తే 18 సంవత్సరాలు ఉంటుంది. 18వ సంవత్సరం నుంచి బయటకు రాగానే అతని సంపాదనలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అవేర్నెస్ కానీ దీన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో కూడా ఉన్నారు. మా వేవర్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే వీవింగ్లో ఉండి వాళ్ళకు ఒక అవగాహన లేని దానివల్ల సాఫ్ట్వేర్ లైన్కి వెళ్తే వాళ్ళ లైఫ్ డిఫరెంట్గా ఉండదంటే కొంతమంది డెవలప్ అవుతూ ఉన్నారు, కొంతమంది కావటం లేదు. సాఫ్ట్వేర్ చేసిన ఖాళీగా ఉన్నారు. కానీ ఇక్కడ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేసిన వాడు ఎవడు ఖాళీగా ఉండరండి. కంపల్సరీ జాబ్స్కి వెళ్తారు. జాబ్లో వాళ్ళ టాలెంట్ని బట్టి పై స్థాయికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు హ్యాండ్లూమ్ మీరు అన్నట్లుగానే హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని అంటున్నారు. కానీ రాను హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరు అనేది కనుమరుగైపోయింది. ఒకప్పట్లో సీట్ సంపాదించుకోవాలంటే అక్కడ ఎంపీనో ఎంపీఏ ఎమ్మెల్యేనో వాళ్ళ రికమెండేషన్ లేని అక్కడ మీకు సీట్లు వచ్చుండవు చదువుకోండి వాళ్ళకి కూడా. ఇప్పుడు ఆ సీట్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎందుకని దాని మీదకి వెళ్ళలేకపోతున్నారు? మీరెందుకు మీ వ్యూవర్స్ పిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? గతంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముందుకెళ్తే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే గొప్ప వాల్యూ ఉండేది, ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు రాను డిగ్రీ అంటే సాధారణం అయిపోయింది, ఇంజనీరింగ్ అంటే సాధారణం అయిపోయింది. ఇంజనీరింగ్ సాధారణం అయిపోవడం వల్ల డిప్లొమా వచ్చేసి అంత వాల్యూగా చూడటం లేదు ఎవరు. ఇప్పుడు డిప్లొమాని వాల్యూగా అక్కడ హ్యాండ్లూమ్ని వాల్యూగా చూడాలంటే ఆ డిప్లొమా కోర్స్తో పాటు అక్కడ ఇంజనీరింగ్ సంబంధించిన టెక్స్టైల్గా చేర్చబడితే ఒక హోదాగా దాన్ని చదవగలరు. అంటే జనాల్లో స్టూడెంట్లో ఉండే విధానం అదనమాట. ఇంజనీరింగ్ డిప్లొమా దీంట్లో ఇక్కడ డిప్లొమాలో ఇంజనీరింగ్లో ఏదైతే నేర్పిస్తారో అటువంటి సబ్జెక్ట్ అంతా బేసిక్ అంతా దీంట్లో ఉంటుంది. కానీ దీనికి డిప్లొమాతో పాటు అక్కడ ఇంజనీరింగ్ స్టార్ట్ అయితే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ దీంట్లో ఒక చిన్న మెసేజ్ ఏంటంటే చెప్పండి. మేము చదివేటప్పుడు ఉన్న హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ కానీ అంతా బాగుండేది. ఇప్పుడు రాను ఫ్యాకల్టీ తగ్గిపోతూ ఉంది, కానీ సిలబస్ అప్డేట్ అవుతా ఉంది. సిలబస్ అప్డేట్ అవుతా ఉంది, టెక్నాలజీ అప్డేట్ అవుతా ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీ మాత్రం రిటైర్డ్ అయిపోయిన తర్వాత రిప్లేస్ చేసే పరిస్థితి ఏదీ లేవు. దీంట్లో రిటైర్మెంట్ అనేది ఉంటుందా? ఇప్పుడు స్టాఫ్ వచ్చే వాళ్ళు ఒక ఏజ్ వరకే కదా సార్ వర్క్ చేస్తారు, తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు కదా సార్. దాని వల్ల కొత్త రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ లేదు. ఎప్పుడైతే ఫ్యాకల్టీ ఉంటుందో పిల్లలు బాగా తయారవుతారు. ఒక్కొక్క ఉన్న స్థానానికి బయటకు వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. అదొకటి. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను రాజకీయంగా గవర్నమెంట్ విమర్శించాలని కాదు, అది ఏ ప్రభుత్వం అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చదివినటువంటి వాళ్ళని ఇక్కడ గవర్నమెంటే ఈ చేనేత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోగలిగితే మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో పడేటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు వచ్చేసి ఓవర్కమ్ చేయగలరండి. ఏదైతే వేవర్స్కి ఎటువంటి చేస్తే ఆ సంస్థ ఆ వ్యవస్థ డెవలప్ అవుతుంది అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. మీరు చేస్తున్న ఈ పనిలో గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తానే ఉంది. సింపుల్ లాజిక్ పెద్దగా పట్టించుకోవద్దు మేము అడిగేదాన్ని. తప్పకుండా సార్. ఎంత ఎర్నింగ్ చేస్తుంటారు? ఎర్నింగ్ అనేది కరెక్ట్గా నేను కూడా చెప్పలేనండి మీరు అడిగిన క్వశ్చన్కి. ఎర్నింగ్ అనే దానికంటే కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాను అనేది అయితే నేను హ్యాపీగా చెప్పగలను. ఎంత ఎర్నింగ్ చేశారంటే నేను ఆ ఫిగర్స్ అవి నాకు తెలియదండి, నేను ఎప్పుడు అలా చూసుకున్నది ఏం లేదు. ఎంజాయ్ అంటే ఏంటంటే పనిలో ఎంజాయ్ చేస్తాను. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చే విధంగా మా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎంజాయ్ చేస్తాను. మా ప్రోడక్ట్ని వాళ్ళకి ఎలా రీచ్ చేయాలనే దాని మీద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి
వాళ్ళకి ఏదైతే నస్తుందో దాన్ని చూపించే దానికి తాపత్రయపడతాను. ఒకసారి ఆ విధంగా తయారు చేయాలని చూస్తాను. ఒకసారి వచ్చిన కస్టమర్ ఇంకోసారి వచ్చారంటే ఇంకా సంతోషపడతాను. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే దాన్ని రీచ్ చేయడానికి దాని తగ్గట్టుగా నేను ప్రోడక్ట్ తయారు చేసేదానికి అటువంటి విషయాల్లో నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఎర్నింగ్ మటుకు చెప్పరు అన్నమాట. ఎర్నింగ్ చెప్పకూడదు అనేది కాదు, నాకు బేసికల్గా నేను దాని గురించి పెద్దగా ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ చేనేత పరిశ్రమల గురించి కానీ. ఇక లాస్ట్లో ఒక మెసేజ్ మీరు ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ఒక చేనేత పరిశ్రమలు వెంకటగిరి వాళ్ళు ఒక చిన్న మెసేజ్ ఏమని ఇవ్వగలుగుతారు? వెంకటగిరి చేనేత డెవలప్ కావాలంటే, ఇక్కడ వేవర్స్ హ్యాపీగా పనులు చేసుకోవాలంటే, ఈ మధ్య మనం కొన్ని సందర్భాల్లో వేవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి వేవర్స్ మాటగా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. పూర్వం లాగా ఇప్పుడు మాకు పనులు లేవు, వీవింగ్లో ఇబ్బంది పడుతున్నాము అనేసి వీవర్స్ చాలామంది మాట్లాడడం మనకు మీడియా పరంగా అన్ని రకాలుగా మనం వింటూ ఉన్నాం. దీనికి ఏమి చేస్తే వీవర్స్ సంతోషంగా పని చేసుకోగలరు, మన వెంకటగిరికి పేరు తేగలరు అనే దానికి సింపుల్ విధానం ఏంటంటే, వారికి కనీసం అవసరమైనటువంటి గవర్నమెంట్ ద్వారా వాళ్ళ పిల్లల చదువు, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన బీమా విషయాల్లో అంటే ఫైనాన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ వృత్తిపరంగా అభివృద్ధి చేసుకునేదానికి గవర్నమెంట్ రా మెటీరియల్ సబ్సిడీ పద్ధతిలో వాళ్ళకి సమకూర్చినట్లయితే మెటీరియల్ చేస్తూ, అలాగే వీవింగ్కి ప్రీ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయండి, డైయింగ్ కానీ సైజింగ్ కానీ ఇలాంటివన్నీ కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ రాను రాను వెంకటగిరిలో కనుమరుగవుతా ఉన్నాయి. వీటిని గవర్నమెంట్ హ్యాండ్ టేక్ ఓవర్ చేసుకొని గవర్నమెంటే ఒక డైయింగ్ యూనిట్, ఒక సైజింగ్ యూనిట్ ఇలాంటి పెట్టినట్లయితే గవర్నమెంట్ దాన్ని రన్ చేస్తూ వేవర్స్ కి సపోర్టివ్ గా డైయింగ్ చేసి క్వాలిటీ మెటీరియల్ అందిస్తూ చేసిందంటే, సపోర్ట్ చేసిందంటే కొంతకాలం వేవర్స్ వచ్చేసి చేసుకునేదానికి పని చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీ అన్నగారు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఈ మధ్య కూడా హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంబంధించిన దాంట్లో ఏదో కొన్ని పరికరాలు కూడా మీరు వేవర్స్ కి ఏదో పంచారు. అవి ఎట్లాగండి, ఏంది అవి, దాని వాటికి సంబంధించింది ఏంటది? ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కొన్ని, ఇప్పుడు మన హ్యాండ్లూమ్ లోనే ఇప్పుడు కొంచెం కొత్త టెక్నాలజీ, లిఫ్టింగ్ మిషన్స్ అనేసి, వైండింగ్ మిషన్స్ అనేసి, జాకార్డ్ మిషనరీ అనేది, ఇవన్నీ సబ్సిడీ పద్ధతిలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం. అవన్నీ వేవర్స్ కి ఉపయోగపడేటి. సబ్సిడీలో ఇచ్చారా? సబ్సిడీలో ఇచ్చారండి. అవి ఎంత కాస్ట్ పడుతుందండి? ఎంత సబ్సిడీ ఇచ్చుంటారు? నాకు కరెక్ట్ గా అంటే నాకు 80% సబ్సిడీ అనుకుంటానండి. 20% వీళ్ళు పే చేస్తే సబ్సిడీ పద్ధతిలో వస్తున్నారు. వాటికి ఉపయోగపడుతున్నాయి గ్యారెంటీ. ఇప్పుడు దానివల్లే ఇప్పుడుండే కాంపిటీషన్ తగ్గట్టుగా వీటి వల్ల వేవర్కి కొంత శ్రమ తగ్గి కాంపిటేటివ్ తగ్గట్టుగా డిజైన్స్ నేయగలుగుతున్నారంటే ఇటువంటి టెక్నిక్స్ రావడం వల్లే. ఇది మళ్ళా నెక్స్ట్ వచ్చేసి మనకు వెంకటగిరికి ఇటువంటి రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో మనకు పేరు తెచ్చినటువంటి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉండారో, స్టార్టింగ్ 1983లో గనకాల వెంకటేశ్వర్లు, దొంతు సంజీవి, కోన మల్లికార్జున్ గారు, లక్కా శ్రీనివాసులు గారు, సజ్జా వీరయ్య గారు, పట్నం మునిబాబు గారు, చీరాల వారు ఉన్నారు, వారు భోగరాము, ఇలాంటి వాళ్ళందరూ మనకు ప్రత్యేకమైన వెంకటగిరికి పేరు తెచ్చిపెట్టిన వాళ్ళు. వీరి ద్వారా వీళ్ళకు ఒక గుర్తింపు తెస్తూ, వీళ్ళ ద్వారా ఇప్పుడుండే వేవర్స్కి ఆ పనితనం దాన్ని నేర్పించే ప్రోగ్రాం గవర్నమెంట్ తీసుకొని చేసినట్లయితే ఇంకొంచెం బాగుంటుందని నా ఆలోచన. ఓకే, బాగుంది.